పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం మీ జీవితంలో దేవుని ప్రణాళిక. ప్రభువునందు ప్రియులారా, మనం అందరం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. నేను డాక్టర్ని అవ్వాలని, నేను ఇంజనీర్ని అవ్వాలని, నేను వెటనరీ డాక్టర్ని అవ్వాలని, నేను ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకొని సైంటిస్ట్ని అవ్వాలని మన ప్రణాళికలు మనకున్నాయి. నిజమే, మనం ప్రణాళికలు వేసుకోవడం మంచిదే, ఆ ప్రణాళికల ప్రకారం కృషి చేయడం కూడా మంచిదే. అయితే దేవుని ప్రణాళిక ఏంటో ఎప్పుడైనా మనం చూసామా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కాదు అంటున్నాడు. మొట్టమొదటగా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు బహు విచిత్రంగా ఉంటాయి. అబ్రహాము తను ఉన్న ధనవంతుడిగా ఉంటూ ఆయన చక్కగా హాయిగా ఆనందంగా జీవిస్తూ అన్యుడిగా జీవిస్తున్న సమయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అబ్రహాము జాతులకు తండ్రిగా మారాలని. 75 సంవత్సరాల వయసు వచ్చిన అబ్రహాముకు పిల్లలు లేరు. ఆ సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రజలందరూ కూడా గుడ్రాలైన సారాని నిందలు వేస్తూ చూస్తుంటే దేవుని ప్రణాళికలో సారా జాతులకు తల్లిగా నిలబడుతుంది. నిజమే, మనం బాహ్య రూపాన్ని చూస్తాం, బయట మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి మనం ఇతరుల మీద తీర్పు తీరుస్తుంటాం. సారాను అందరూ గుడ్రాలుగానే చూశారు, కానీ దేవుని యొక్క దృష్టిలో సారా జాతులకు తల్లిగా నిలబడ్డది. ఎంత గొప్ప భాగ్యమో చూడండి ప్రియులారా. మరి నీ జీవితంలో నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటని ఎప్పుడైనా తరచి చూసేమా? మోషే ప్రజల దృష్టిలో ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నాడు, కానీ దేవుడు మోషేని ఏ రీతిగా చూసాడు? ఒక గొప్ప నాయకుడిగా చూసాడు. అందుకే మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులోనే కాలం గడిపాడు. కావున దేవుని యొక్క ప్రణాళికలు విచిత్రంగా ఉంటాయి. ఆయన చూపుకి మనం ఎలా కనబడుతున్నామో చూడాలి. అందుకే వెంటనే మనం ఇతరుల గురించి తీర్పు చెప్పకూడదు, ఇతరుల గురించి మాట్లాడకూడదు. చాలాసార్లు వీడి ఇంక బాగుపడడు, లేకపోతే వీళ్ళకి పిల్లలు పుట్టరు, వీడికి పెళ్ళి అవ్వదు, వీడు ఉద్యోగం సంపాదించుకోలేడు, వీడి జీవితంలో వేస్ట్ అని మనం పాస్ చేసే జడ్జిమెంట్ల ద్వారా దేవుని యొక్క ప్రణాళికలు తిప్పికొడుతున్నామేమో ఒక్కసారి ఆలోచించాలి. ఇక యోసేపు అన్నయ్యల దృష్టిలో ఒక బానిసగా అమ్మవేయబడ్డాడు, కానీ దేవుని దృష్టిలో ఐగుప్తు దేశానికి రాజుగా నిలబెట్టాడు. ఆ కష్టాల తర్వాత దేవునికి ఒక గొప్ప ప్రణాళిక యోసేపు మీద ఉంది. కాబట్టి మనం కూడా ఆ ప్రణాళికలు ఏంటో కనిపెట్టుకుని ఉండాలి దేవుని సన్నిధిలో. ఇక యాకోబు ప్రజల దృష్టిలో చూసినట్లయితే మోసగాడుగా నిలబడ్డాడు, కానీ దేవుడు ఆయన హారాను అనే చోట ఆపి ఆయన జీవితాన్ని మార్చేస్తాడు. ఇక నుండి నీవు ఇశ్రాయేలీయులుగా నేను తయారు చెయ్యాలంటాడు. రాత్రంతా యాకోబుతో కుస్తీ పట్టిన దేవదూత, ఇక నీ పేరు మారిపోయింది, నీవు ఇశ్రాయేలీయుడు అన్నాడు. ఎంత గొప్ప ధన్యత కలిగిందో చూడండి ప్రియులారా. ఈ రీతిగా ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరుతున్నాయి. చాలాసార్లు మనం వేచి చూడం. దేవుని యొక్క పూర్వకాలంలో ఒక మామిడి కాయ పండాలంటే ముగ్గు పెట్టి ఒక 15 రోజులు 20 రోజులు ఉండేది. ఆ తర్వాత ముగ్గిన మామిడి పండు మంచి వాసన వచ్చిన తర్వాత తింటే మంచి మధురంగా ఉండేది. దేవుని ప్రణాళికలు కూడా అలాగే ఉంటాయి. ఓర్పుతో, సహనముతో, భక్తితో ఎదురు చూసే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. యోబు జీవితాన్ని చూసినట్లయితే యోబు ప్రజలందరి దృష్టిలో ఒక రోగిగా నిలబడ్డాడు, అనాథగా నిలబడ్డాడు. కానీ దేవుడు అద్భుత రీతిలో 42వ అధ్యాయంలో మనం చూస్తాం, అద్భుత రీతిలో దేవుడు దీవించాడు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి, దేవుని యొక్క ఆలోచన చొప్పున నడవడానికి ఎంతవరకు కృషి చేస్తున్నామో మనం పరిశీలించుకోవాలి.
ఇక మరియ తల్లి కన్యకగా అందరి దృష్టిలో కనబడ్డది. కానీ దేవుని దృష్టిలో దేవునికి తల్లిగా దేవుడే చూసుకున్నాడు. కారణం, ఆ తల్లి దేవుని ప్రణాళికతో సహకరించింది, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డది, దేవుని యొక్క ఆజ్ఞలను తన మనస్సులో దాచుకుంది. నీవు నేను కూడా, మనందరం కూడా చాలాసార్లు మన ప్రణాళికలు మనం అనుకున్నవి జరగపోతే నిరాశలోకి వెళ్ళిపోతాం. మనం అనుకున్నవి జరగపోతే అవిశ్వాసాన్ని ప్రకటిద్దాం. మనం అనుకున్నవి జరగపోతే దేవుడేంటి నాకేం చేసేయడని పెదవిరుస్తాం. కానీ ఓపికతో వేచి ఉంటే అద్భుతాలు చూడగలుగుతావు. కోడి కూడా 21 రోజు ఆ గుడ్ల మీద ఉండి పొదిగితేనే కానీ పిల్లలుగా పుట్టడం లేదు. మన జీవితంలో ఈ సహనం, ఓర్పు, దయ ఉన్నప్పుడే దేవుని ప్రణాళికలు నెరవేర్చగలం, దేవుని బిడ్డలుగా తయారవుతాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.